శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రావణ పౌర్ణమి అనగానే రాఖీ పౌర్ణమి అని మాత్రమే ప్రాచుర్యంలో ఉంది. కానీ ఈ శ్రావణ పౌర్ణమికి జ్ఞాన సంబంధమైన విశిష్టత కూడా ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదే హయగ్రీవ జయంతి. భగవంతుడు కేవలం రాక్షస సంహారం, ధర్మ సంస్థాపనకి మాత్రమే కాకుండా జ్ఞానాన్ని అందించడానికి అనేక అవతారములు ధరించాడు. అందులో హయగ్రీవ అవతారం కూడా ప్రధానమైనటువంటిది. హయగ్రీవుడు అంటే ఎవరు? మహావిష్ణువు యొక్క జ్ఞాన స్వరూపమే ఈ హయగ్రీవ రూపం. ఈ హయగ్రీవ అవతారం గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. ముఖ్యంగా భాగవతంలోని, మహాభారతంలోని, దేవీ భాగవతంలోని హయగ్రీవ స్వామి వారి యొక్క అవతార విశేషాలు చెప్పబడ్డాయి. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మగారికి ధ్యానంలో తెల్లని కాంతి రూపంగా దర్శనమిచ్చి సృష్టి చెయ్యడానికి అవసరమైనటువంటి వేద జ్ఞానాన్ని అనుగ్రహించాడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి హయగ్రీవ స్వామి. దేవీ భాగవత పురాణ కథనం ప్రకారం 1000 సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసిన విష్ణుమూర్తి అలసిపోయి తన ధనస్సు మీద తల పెట్టుకుని యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. యజ్ఞస్వరూపుడైన విష్ణువుని నిద్ర లేపాలి అనే ఉద్దేశంతో దేవతలు బ్రహ్మగారిని సహాయం అడిగారు. అప్పుడు బ్రహ్మగారు వర్మి అనే ఒక చెదపురుగును పిలిచి విష్ణువు యొక్క వింటి నారిని కొరకమని ఆదేశించారు. వింటి నారి శబ్దానికి విష్ణువు నిద్రలేస్తాడు అని అందరూ భావించారు. కానీ వర్మి విష్ణువు యొక్క వింటి నారి కొరకగానే ఆ నారి తెగి ధనస్సు యొక్క విసురుకి అతని యొక్క తల తెగిపడి దూరంగా ఎగిరిపడింది. అది చూసి దేవతలందరూ భయంతో పరాశక్తిని స్తోత్రం చేశారు. అప్పుడు ఆ పరాశక్తి అశరీరవాణి రూపంలో ఈ విధంగా పలికింది. పూర్వం హయగ్రీవాసురుడు అనే రాక్షసుడు అమ్మవారి కోసం ఘోర తపస్సును ఆచరించి మరణం లేకుండా వరం కోరుకున్నాడు. దేవి అది సాధ్యం కాదని తెలిపాక తనలాగే హయవదనంతో అంటే గుర్రపు ముఖంతో ఉన్నవాని చేతిలో మరణం కావాలి అని కోరుకున్నాడు. ఆ వరగర్వంతో ఇష్టారాజ్యంగా ముల్లోకాలను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ హయగ్రీవాసుడి సంహారం కొరకు తన సంకల్పంతోనే ఇలా జరిగిందని, ఒక గుర్రం తల తీసుకొచ్చి విష్ణువుకు తగిలిస్తే అతను హయగ్రీవ అవతారంగా ప్రకటితమవుతాడని, లోకహితార్థం హయగ్రీవాసురుడు సంహరిస్తాడని అమ్మవారు చెప్పి అంతర్ధానమయ్యింది. దేవతలు వెంటనే దేవశిల్పి అయిన త్వష్ట చేత ఒక తెల్లని గుర్రము తలను తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెడతారు. తిరిగి ఉత్తేజితుడైనటువంటి విష్ణువు హయగ్రీవ రూపాన్ని గ్రహించి తామస రూపుడైన హయగ్రీవాసురుని సంహరించాడు. రాక్షసులు అంటే మనలో ఉన్న రాజస తామసిక లక్షణములు. అవి జ్ఞానానికి, విద్యకు ఆటంకం కలిగిస్తాయి. కావున ఎవరు జ్ఞానస్వరూపుడైన హయగ్రీవ స్వామిని శరణు వేడతారో వారిలో ఈ రాక్షస లక్షణాలు జయిస్తారు, నశిస్తాయి కూడా. నేటికి అందరం భక్తితో పఠించే లలితా సహస్రనామ స్తోత్రం లోపాముద్రపతి అయిన అగస్త్యుల వారికి అనుగ్రహించింది హయగ్రీవ స్వామి. హయగ్రీవుడు ఉద్భవించినటువంటి ఈ శ్రావణ పౌర్ణమి పర్వదినాన మనకు సద్బుద్ధిని ప్రసాదించమని గురుస్వరూపమైన ఆయనను స్తుతిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. జ్ఞానము, ఆనంద స్వరూపుడు, నిర్మలమైనటువంటి స్ఫటికము వంటి కాంతి కలిగినటువంటి వాడు, సర్వ విద్యలకు ఆధారమైనటువంటి హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మీరు ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఈ శ్లోకాన్ని చదివి భగవంతుడికి నమస్కారం చేసుకొని పిల్లల చేత కూడా ఈ యొక్క శ్లోకాన్ని పఠింపజేయండి. ఈ యొక్క శ్లోకాన్ని కిందనున్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా రాసి ఉంచాము, దయచేసి గమనించగలరు. మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి, మీ స్నేహితులతోటి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.